చూచుచున్నవాడు, ఏమండి, నిన్ను పుట్టించినటువంటి వాడు, ఆయన కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి. కాబట్టి నీ బాధను, నీకు శ్రమను, నీ ఇబ్బందిని, నీకు యొక్క బలహీనతను, నీ అనారోగ్యమును, నీ సమస్యను, నీకు కలిగిన భయం, ఇవన్నిటినీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. కనుక ఏ క్షణమైతే నీవు ఆయన ఎద్దుకు వచ్చావో ఆ క్షణం మొదలుకొని ఆయన దృష్టి నీ మీద ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నేను చెప్పే మాట, బైబిల్ చెప్తూ ఉన్న మాట ఏమిటంటే ప్రియులారా, మనము మనిషిని చూడొద్దు, మనుషుల వైపు అసలు నీవు చూడొద్దు. మనుషుల మధ్యలో మనం ఉండాలి, అయితే మనము దేవుణ్ణి చూడాలి. బైబిల్ ఏం సెలవిస్తా ఉంది? 45వ అధ్యాయం 22వ వచనంలో, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడే.